నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. అమెరికా అంటే అగ్రరాజ్యంగా అగ్రదేశంగానే ఇప్పటివరకు చూసేది. బట్ ఇప్పుడు అదే అమెరికా అంటే కాల్పులు, తుపాకీ తూటాలు వినిపిస్తున్నాయి. కాల్పులు అంటే అమెరికా, అమెరికా అంటే కాల్పులు అన్నటువంటి రేంజ్లో కనిపిస్తున్నాయి. చాలా సహజమైపోయింది అమెరికాలో కాల్పులు అంటే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి దగ్గర తుపాకులు ఉండడమే అందుకు ప్రధానమైనటువంటి కారణంగా చూడాలి. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామంటూ ఇతర దేశాలపై తన సైన్యంతో విరుచుకుపడుతున్నటువంటి అమెరికా తమ దేశంలోనే పెరుగుతున్నటువంటి గన్ కల్చర్ను మాత్రం అడ్డుకోలేకపోతోంది, అడ్డుకట్ట వేయలేకపోతోంది. నరరూప రాక్షసులుగా మారి అమాయకులను బలి తీసుకుంటున్నా వాళ్ళను అణిచివేసేటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఇవి కనిపించట్లేదు. ఇక ఈరోజు తెల్లవారుజామున ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. వైట్ హౌస్ సమీపంలో జరిగినటువంటి కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. 17వ స్ట్రీట్లో పెన్సిల్వేనియాలో అవెన్యూ భద్రతా చెక్ పాయింట్ దగ్గరకు వచ్చినటువంటి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా తన బ్యాగ్లోంచి తుపాకీ తీసి సీక్రెట్ సర్వీస్ అధికారులపై ఏకంగా 20 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరిపాడు. తక్షణమే అప్రమత్తమైంది భద్రతా సిబ్బంది. వెంటనే ఎదురు కాల్పులు జరిపారు. నిందితుడిది తుపాకీతో పాటు కాల్చి పాడేశారు. సో నిందితుడు మరణించాడు కూడా. అక్కడ ఇంకొక 2-3 గాయాలైనట్టు కూడా తెలుస్తోంది. దాంట్లో ఒక సాధారణ పౌరుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సో ఈ అన్ని అంశాలు ఇట్లా ఉంటే కనుక గతంలో అమెరికా అధ్యక్షులపైన ఇప్పటికీ 4 సార్లు కాల్పులు జరిగాయి. ఇదే అమెరికా అధ్యక్షుడిపైన రీసెంట్గా కొద్ది రోజుల క్రిందే వైట్ హౌస్ ఎంప్లాయీస్ అందరికీ ఒక డిన్నర్ మీట్ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అక్కడ కూడా కాల్పులు జరిగాయి. అమెరికా అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని అక్కడి నుంచి భద్రతా సిబ్బంది వెంటనే తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత రీసెంట్గా ట్రంప్ కూతురు ఇవాంకాను కూడా చంపడానికి రెక్కి నిర్వహించారు అన్నటువంటి వార్త కూడా గుబులు పుట్టిస్తోంది. అంతకుముందు కూడా అమెరికా అధ్యక్షుడిపై కాల్పులు జరిపారు ఎన్నికల ప్రచార సమయంలో కూడా. జస్ట్ త్రుటిలో తప్పిందనే చెప్పాలి. చెవికి తాక్కుంటూ బుల్లెట్ వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఇలాంటి పరిణామాలు అమెరికాలో జరుగుతూ ఉంటాయి. ఏకంగా అమెరికా అధ్యక్షులపైనే కాల్పులు జరపడం నిజానికి చాలా చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లోపల ఉన్నటువంటి టైంలోనే, వైట్ హౌస్ లోపల తాను ఉన్నటువంటి టైంలోనే కాల్పులు జరపడం, యుఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు మోహరించినటువంటి భద్రతా చెక్ పాయింట్ దగ్గర కాల్పులు జరిపారు. దుండగుడు ఎదురు కాల్పులు జరిపి అధికారులు ఆ చేతిలో ఉన్నటువంటి ఆ పిస్టోల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కాల్పులు జరిపితే అతడు చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ సంఘటన జరగడానికి కొద్ది రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తెకు కూడా ప్రాణహాని ఉంది అంటూ బెదిరింపు కూడా వచ్చింది. ఆ కేసుకు సంబంధించినటువంటి ఒక ఇరాకీ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతనికి ఇరాన్ సైన్యంతో సంబంధాలు ఉన్నాయన్నటువంటి విషయం కూడా తేలింది. సో ఇట్లా నేపథ్యంలో అనుమానితుడి దగ్గర ఇవాంకాకు సంబంధించితో పాటు ఆమె భర్త జారెడ్ కుష్నల్ వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి, అంటే ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ కూడా దొరికాయి. సో ఇవాంకాను చంపడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు ఇరాక్కు చెందినటువంటి వ్యక్తి, ఇరాన్తో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అన్నది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. అయితే ఈ అధ్యక్షులపై కాల్పులు జరపడం, ఏకంగా వైట్ హౌస్ పైనే కాల్పులు జరుపుతున్నటువంటి నేపథ్యంలో వైట్ హౌస్కు భద్రత లేదా? ఇక అధ్యక్షులకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది. దాన్ని కట్టడి చేయలేకపోతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 1994లో కూడా చరిత్రలో ఇట్లాంటి ఘటనలు ఉన్నాయి. మాట్లాడదాం గతంలో ఏం జరిగాయి, అసలు అమెరికా అధ్యక్షుడికి భద్రత లేదా, వైట్ హౌస్కు భద్రత లేదా, అమెరికాలో గన్ కల్చర్ ఏంటి, అమెరికా అధ్యక్షుడు కూతురు ఇవాంకా ట్రంప్కు ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి మొత్తం బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకొని ఇవాంకాను చంపడానికి కూడా ప్లాన్ చేశారంటే ఏం జరుగుతోంది మాట్లాడదాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే. వైట్ హౌస్కు భద్రత లేదు అంటే ఇండైరెక్ట్గా అమెరికా అధ్యక్షుడికే భద్రత లేదు, అధ్యక్షుడే బయట తిరిగేటువంటి పరిస్థితి లేదా? బయటికి వెళ్తే కాల్పులే, లోపల కూర్చున్న కాల్పులే జరుగుతున్నాయి. ఎట్లా చూడాలి ఈ పరిణామాన్ని? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. అమెరికా అధ్యక్షులు మీరు దాడి జరగడం, హత్య చేయడం కొత్తగా. అవును. అమెరికా చరిత్రలో ఇప్పటివరకైతే 4 అధ్యక్షులు పదవిలో ఉండగానే అధ్యక్షులయ్యారు. అందులో ముఖ్యంగా 100 ఏళ్లలో 55 నుంచి అబ్రహాం లింకన్ 1865లో, జేమ్స్ ఏ గార్బిల్ ఏమో 1881లో, విలియం మెక్కిన్లీ 1901లో, చివరగా జాన్ ఎఫ్ కెనడీ
1963 అంటే 1865 నుంచి 1943 వరకు 4 అధ్యక్షులు, ప్రముఖమైన అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ అయితే చాలా సంచలనం పెట్టింది. వీళ్ళందరూ కూడా శ్రీకాంత్ ఎక్కడ కూడా వైట్ హౌస్ జరిగిన ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది బండారు రామ్మోహన్ రావు గారిది. యా, అంటే గతంలో కూడా ఇలాంటి కాల్పులు జరిగాయి, వైట్ హౌస్ పైన కాల్పులు జరిగాయి. 1994లో అప్పుడు అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఉన్నప్పుడు కూడా అదే వైట్ హౌస్ పైన ఒక వ్యక్తి 29 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. యా, రామ్మోహన్ రావు గారు. చనిపోలేదు, బట్ కాల్పులు జరిపాయి వైట్ హౌస్ లో ఉన్న టైంలోనే. వైట్ హౌస్ పైన బిల్ క్లింటన్ టైంలో జరిగింది. ఈవెన్ ఒబామా టైంలో కూడా వైట్ హౌస్ పైన కాల్పులు రౌండ్ల కాల్పులు జరిగాయి. చనిపోయిన కేసులలో చూస్తే వీళ్ళు ఎవరు కూడా వైట్ హౌస్ మీద దాడి జరిగి చనిపోలేదు. అవును, దాడి జరిగి ఇట్లాంటి తప్పించుకునే సందర్భాలు, లేకపోతే మన హోటల్లో కూడా దాడి జరిగింది మన ట్రంప్ మీద అట్లా. కానీ వైట్ హౌస్ మీద దాడి కాకుండా ఈ 4 అధ్యక్షులు, ముఖ్యంగా అబ్రహం లింకన్ అయితే ఇప్పుడు 16వ అధ్యక్షుడు ఆయన. ఏప్రిల్ 14, 1965 అంటే ఒక విల్సన్ బూత్ అనే నటుడు వాషింగ్టన్ లోని ఫోర్స్ థియేటర్ లో నాటకం చూస్తున్నప్పుడు లింకన్ ను పాయింట్ బ్లాక్ లో బ్లాంక్ రేంజ్ లో చంపేసింది. జేమ్స్ ఏ గార్బిన్స్ 20వ అధ్యక్షుడు అమెరికా, జూలై 2, 1881 వాషింగ్టన్ రైల్వే స్టేషన్ లో చంపేసిండు ఆయన. అట్లాగే విలియం మెకెల్లీ 25వ అధ్యక్షుడు, ఆయన సెప్టెంబర్ 6, 1901 న్యూయార్క్ లోని బఫేలోలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా, అయితే ట్రంప్ కూడా ఆ మధ్యన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నప్పుడు కనిపించారు కదా. అట్లా లాస్ట్ కి జాన్ ఎఫ్ కెనడీ అయితే ఆయన అప్పటితోని కలిసి కారులో వెళ్తుండగా లీ హార్వే వసాడ్ ఆయన జరిపిన కాల్పులు చనిపోయారు. అంటే 4 పదవిలో ఉండగా ఎక్కడ కూడా వైట్ హౌస్ లో దాడి జరగలేదు అంతా చూసినాక. కానీ మీరన్న బిల్ క్లింటన్ కానీ వీళ్ళందరికీ దాడి జరిగింది వైట్ హౌస్ దగ్గర కానీ, వైట్ హౌస్ బయట కానీ. ఇప్పుడు కూడా సరే వైట్ హౌస్ బయట జరిగింది, అంటే మన ట్రంప్ లోపల ఉన్నప్పుడు జరిగింది, వైట్ హౌస్ బయట. అసలు అమెరికాలో శ్రీకాంత్ మనకు గన్ కల్చర్ వచ్చింది వాళ్ళు కొత్త కాదంటున్నాం. ఇవాళ దాదాపు 170 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది. ఇవాళ 65 అంటే 35, ఇప్పుడు 25 కదా, 170, 165 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంటుంది. అంటే అమెరికా అధ్యక్షులకే భద్రత లేకపోతే ప్రపంచ పోలీసుగా ఎట్లా ఉంటారు వీళ్ళు, ప్రపంచ పెద్దనగా ఎట్లా మాట్లాడతారు అంటే ఎటువంటి పానికి అటువంటి పాములు పట్టేవాడు పాములు దాన్ని చనిపోతారు, తుపాకీతోని రాజ్యమైన తుపాకీతో చచ్చిపోతారు అంటే మంచి ఉదాహరణ. అమెరికా మొదటి నుంచి కూడా అనేక ఉగ్రవాద చర్యలు చేసింది బయట దేశాల మీద, వాళ్ళ దేశాల్లో కూడా చేస్తున్నారు చూసినారు. కనుక గన్ కల్చర్ ఎంత పెరిగిందంటే $1 కోసం కూడా రోడ్ల మీద ప్రజలను చంపి ఎత్తుకుపోయిన సందర్భం చూసాం. వాడి చేతులు ఎంత ఉంటే అంత ఎత్తుకుపోయిన సందర్భం చూసాం. కనుక ఇది కొత్తగా కాకపోతే అమెరికా అధ్యక్షుడికే సరైన దిక్కు లేకపోతే ఎట్లా. మనకు ట్రంప్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయన మీద అనేక మంది మరి కక్షతో ఉన్నారు. కొన్ని దేశాలు, ముఖ్యంగా అన్ని దేశాల మీద దాడి చేశారు చాలా వరకు. అతను పలాయన తెగించి వెనుకొచ్చారు. ఇవాంక మీద, ట్రంప్ కూతురు ఇవాంక మీద నిన్నగాటున్న కాల్పులు జరిగాయి చూసినాం కదా మనం. కనుక వరుసగా ఆయనకు థ్రెట్ ఉంది, టార్గెట్ ఉంది అని తెలిసి కూడా మరి అమెరికా భద్రతా దళాలు అంటే మరి ఎందుకు అలర్ట్ కాలేదు అంటే, వాళ్ళు కాల్పులు తప్పితే 2 దుండగులు చంపారంటే ఒక పౌరుడేమో తీవ్రంగా గాయపడి ఆ పౌరుడు కూడా అటో ఇటో హాస్పిటల్లో ఉండడం, అటో ఇటో తేలడానికి. అంటే పౌరుల మీద కాల్పు జరిగే కథ మనకు ట్రంప్ మన వైట్ హౌస్ లో ఉండగానే జరగడం. మొన్నగానే అంతకుముందు హోటల్లో జరిగింది. అప్పుడు అనుకోకుండా కేఏ పాల్ గారు కూడా అదే హోటల్లో ఉన్నారు చూసినాం మనం. కాల్పుల సంఘటన కేఏ పాల్ ఆర్టికులేట్ చేసి చెప్పించారు, ఎట్లా వచ్చారు వాళ్ళు దుండగులు ఏం చేస్తున్నారు, నేను ప్రత్యక్షంగా చూశానని ఆయన వీడియో కూడా చేశారు. అందుకని ఇవాళ అమెరికా భద్రత డొల్లాతనం మనకు బయటపడుతుంది. అట్లాగే ఇరాన్ మీద కక్షతో ఇటుపక్క, అట్లాగే గల్ఫ్ దేశాలు, అట్లాగే యూరోపియన్ దేశాలు, ఏ దేశంతో సరిగ్గా ఉన్నాడు ట్రంప్. కనుక ఇవన్నీ చూస్తే ఎందుకంటే ఎప్పటికెప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పై ఉంది చెప్పలేము. అంటే మొన్న ఎన్నికల సభలో సార్ ఉన్నంత కాలం అంటే ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ పరిణామాలను బట్టి చూస్తే ఒకవైపు అంటే ఇవాంక ట్రంప్ విషయంలో కూడా ఏకంగా ఫ్లోరిడాలో తన ఇంటికి సంబంధించి బ్లూ ప్రింట్ కూడా తీసుకున్నారంటే ఏ స్థాయిలో ఒక నెట్వర్క్ పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. సో లింక్స్ ఎక్కడున్నాయంటే ఇరాక్ నుంచి ఇరాన్తో సంబంధాలు ఉన్నాయన్నట్టుగా పట్టుకున్నటువంటి నిందితుల నుంచి వస్తున్నాయి. ద పాయింట్ ఏంటంటే సార్ ఇందులో 2, ఒకటి ప్రస్తుతానికి ఇప్పుడు భౌగోళికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని బేస్ చేసుకొని ట్రంప్ పైన దాడులు జరుగుతున్నాయని అనుకోవాలా? ఒకవేళ అదే అనుకుంటే కనుక గతంలో కూడా ఎన్నికల ప్రచార సభలో కూడా ట్రంప్ పైన దాడులు జరిగాయి.
ఈవెన్ దాడుల నుంచి తప్పించుకున్నటువంటి అధ్యక్షులు కూడా మనకున్నారు. రూజ్వెల్ట్ కానీ, రీగన్ కానీ, డొనాల్డ్ ట్రంప్, వీళ్ళంతా తప్పించుకున్న వాళ్ళే. బట్ ఇప్పుడు 2 కారణాల్లో ఎట్లా చూడాలి? ఒకటేమో ఇంట్లో బయట 2 శత్రువులు తయారైనాయి. ఇంట్లో కూడా శత్రువులు. అవును, యాక్చువల్ గా ఆనాడు ఎన్నికల సభలో జరిగింది ఇంటి వాళ్ళు, బయట వాళ్ళు కాదు. అవును, కానీ ఇప్పుడు వీళ్ళు నెగ్వేట్ చేసి చనిపోయింది కదా ఇద్దరు, మరి మిగతా వాళ్ళు ఏమైనా దొరికిందా లేదా, దొరకకపోయినా సరే ఈ చనిపోయిన వాళ్ళ మూలాలు ఏంటి, దేశస్తులైనా వేరే దేశీయులా ఎట్లా అని తెలుసుకుంటే తప్ప బయటపడే అవకాశం అయితే తక్కువ ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే ఇంటా బయట 2 రకాల శత్రువులు ఉన్నాయి. ట్రంప్ మిగతా వాళ్ళ రీగన్ కానీ వాళ్ళందరూ చూస్తే, ఇంతకుముందు నేను చెప్పిన అధ్యక్షులందరినీ చూస్తే విదేశీయులు కాదు, వాళ్ళ దేశస్తులే చంపారు వాళ్ళు కదా. ఇప్పుడు మన గాంధీ మహాత్ముని కదా, మన దేశస్తులని దాచి ఎట్లా చంపారు. మిగతా వాళ్ళందరిలో చూసుకుంటే 100% వాళ్ళందరూ దేశస్తులు, దేశంలో ఉన్నప్పుడు చనిపోయారు, దేశస్తులు చంపారు. ఇది అట్లా కాకపోవచ్చు. నేను అనుకుంటే విదేశీ శక్తుల హస్తమే ఉండొచ్చు. ముఖ్యంగా అన్ని దేశాలకు కంట అవుతున్నాడు కనుక ఇరాన్ కూడా మా నాయకుడిని చంపిన వాడిని విడిచిపెట్టమని ప్రతినబోలేదు. తెలుసు కదా మీకు. 28 ఫిబ్రవరి యుద్ధం మొదలైన తర్వాత మా నాయకుల మొత్తం అగ్ర నాయకులందరినీ చంపిన ట్రంప్ని విడిచిపెట్టబోము అని చెప్పి కూడా అన్నారు. మొన్న తీర్మానం కూడా చేశారు. మరి మన ఇరాన్ కౌన్సిల్లో, సుప్రీం కౌన్సిల్లో తీర్మానం కూడా చేశారు. ఏమనంటే మా నాయకుడిని చంపిన ట్రంప్ని విడిచిపెట్టేది లేదు, ఎట్టి పరిస్థితి చేస్తామని చెప్పి. అది ఒక దుందురుపు చర్య నేను ఖండించాను. కానీ ఇప్పుడు అందులో భాగం కూడా కావచ్చు, ఇరానే ప్రయత్నం చేయొచ్చు, లేదు పాత శత్రుత్వంతో ఇరాకే ప్రయత్నం చేయొచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అమెరికా చెప్పిన మాట వింటలేదు. ఇజ్రాయెల్ తీవ్రవాద చర్య కూడా చాలా గమ్మత్తుగా ఉంటది కనుక రైట్. ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టు రామారావు గారిది. పీసీఆర్ చూడండి ఒకసారి. సో ఏదేమైనా కానీ అమెరికా చరిత్రలో గన్ కల్చర్ అనేది విపరీతంగా పెరుగుతోందని చెప్పడంలో ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే వైట్ హౌస్ పరిసరాల్లోకి రావాలంటేనే అంచెలంచెలుగా ఉన్నటువంటి భద్రతా వలయాన్ని దాటుకొని లోపలికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈవెన్ మొన్న జరిగినటువంటి వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి యాన్యువల్ డే ఏదైతే ఉందో, వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ ఏదైతే ఉందో, ఆ డిన్నర్లో కూడా ఇదే కాల్పులు జరిపాయి. సో అందులో వచ్చినటువంటి దుండగుడు ఎవరైతే ఉన్నారో అంతకు ముందే వచ్చి ఆ హోటల్లో స్టే చేస్తున్నారు, విత్ వెపన్స్ వచ్చారు అన్నది కూడా స్పష్టంగా విచారణలో బయటకు వచ్చింది. సో ఆ తర్వాత పట్టుకున్నారో అది వేరే విషయం అయినా కానీ అమెరికా అధ్యక్షులకు కనీసం భద్రత లేదా? అమెరికాలో అధ్యక్షుడికే భద్రత లేకపోతే ఇక పరిస్థితి ఏంటి? ప్రజల పరిస్థితి ఏంటి? అమెరికాలో గన్ కల్చర్ కూడా విపరీతంగా పెరిగిపోతోంది అన్న స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఏకంగా అమెరికా అధ్యక్షులే మరణించారంటే దేశీయంగా సొంత దేశం వాళ్ళు శత్రువులు ఎక్కడో లేరు, సొంత దేశంలోనే ఉన్నారని చెప్పడానికి గతంలో జాన్ ఎఫ్ కెనడీ విషయంలో కానీ, విలియం మెకెన్లీ విషయంలో కానీ, జేమ్స్ గార్డీఫ్ విషయంలో కానీ, సేమ్ టైం అబ్రహాం లింకన్ విషయంలో కానీ ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక ట్రంప్ విషయానికి వస్తే మాత్రం ఎప్పటికప్పుడు దినదిన గండంగానే ట్రంప్ కనిపిస్తున్నారు. సో ఏ రోజుకు ఆ రోజు ఒక రక్షణ వలయంలోనే భద్రత కట్టుదిట్టమైనటువంటి భద్రతలోనే ట్రంప్ ఉండేటువంటి విధంగానే కనిపిస్తోంది. అయితే ఎందుకు జరుగుతున్నాయి? ప్రముఖ రాజకీయ నాయకుడు కావడంతోనేనా, లేదంటే ట్రంప్ను టార్గెట్ చేస్తేనే హైలైట్ అవుతారన్నటువంటి ఉద్దేశమా? ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తే ప్రచారం వస్తుందన్నటువంటి భావన ఏమైనా ఉందా? ఇది రాజకీయ ద్వేషంగా చూడాలా, లేదంటే ఇది ట్రంప్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతగా చూడాలా? సో చాలా అంశాలు దీంట్లో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మానసిక కోణంలో చూడాలా, లేదంటే కక్షపూరితమైనటువంటి చర్య కోణంగా చూడాలా? ఇట్లాంటి కారణాలు కూడా చాలా కనిపిస్తాయి. బట్ ఇదేమైనా కానీ ఒక వైట్ హౌస్ పైన జరిగినటువంటి దాడి, అది కూడా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నటువంటి టైంలో ట్రంప్ పైన దాడి జరగడం మాత్రం ఇక్కడ చర్చనీయాంశంగా మారుతోంది. రామోరావు గారు, సారీ కరెంట్ పోయి వచ్చింది అందుకని 2 మాటలు కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు. కరెంట్ ప్రాబ్లమ్స్ ఊళ్ళో ఉన్నాను అందుకని పోయి వైఫై ప్లీజ్. 2 విషయాలు చెప్పుకోవచ్చు. ఒకటేమో ఇప్పుడు అంతర్గత శత్రువుల ఇంటి దొంగ ప్రాణహాని ఒకటి ఉంటుంది, లేదు బహిరంగ శత్రువులు అయితే సిఐఏ పూర్తి విఫలం అంటున్నారు. ఎందుకంటే కొంచెం అంతర్గత శత్రువులు అయితే చూస్తున్నాడు పోవచ్చు, రేపొద్దున వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వైట్ హౌస్ ముందరికి వస్తున్నారు అంటే 5 అంచెల భద్రత ఉంటుంది నాకు తెలిసి ఏది మన వైట్ హౌస్ లో. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బయట కలిగితే రాజు వెడలే రాజు తేజముల అన్నట్టు చైనా పోతే కూడా చైనాలో మొత్తం తన కారు నుంచి మొదలుకొని భద్రత మొత్తం ఒక విమానంలో దిగుతుంది కదా. అంతెందుకు మన చైనా పర్యటన ట్రంప్ చేసిన తర్వాత వాళ్ళు ఐడెంటిటీ కార్డ్స్, వాళ్ళకి ఇచ్చిన ఐడెంటిటీ కార్డ్స్ కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులు కూడా విమానంలో చెత్తబుట్టలు, విమానాశ్రయాలు చెత్తబుట్టలేసి వచ్చింది కదా. అందులో ఏమైనా చైనా వాళ్ళని చిప్పు పెడతారని చెప్పి విదేశాల మీద ఇంత అనుమానం ఉన్న అమెరికా మరి తన స్వదేశంలో ఇట్లా దాడులు గురైతే ఎందుకు అరికట్టలేకపోతుంది? సిఐఏ పాత్ర ఏంటి, ఎందుకు లేకపోతుంది? ప్రపంచ దేశాలలో సిఐఏ అనేక కుట్రలవన్నీ
అనేక మంది దేశ అధ్యక్షులు చంపింది సిఏ, చంపించింది కూడా. అటువంటిది తమ దేశ అధ్యక్షుడి ప్రాణాలు కూడా రక్షించుకునే క్రమంలో ఎందుకు విఫలమవుతుంది అనేది ప్రధానంగా చూడాలి. ట్రంప్ మొదటిసారి, రెండోసారి ఎన్నికైన సందర్భం చూసుకుంటే, మధ్యలో ఎన్నికల సభలో జరిగింది చూసుకుంటే అది బయట అనుకోవచ్చు. కానీ సాక్షాత్తు వైట్ హౌస్ కి అతి సమీపంలో జరిగింది కాల్పుల సంఘటన అంటే ఖచ్చితంగా భద్రతా వైఫల్యం, ముఖ్యంగా సిఐఏ ఇంటెలిజెన్స్ వైఫల్యం, దాంతో దగ్గరగా ఉన్న భద్రతా వైఫల్యం రెండు కనపడుతుంది. అందుకని ఎక్కువ మందితో శత్రుత్వం చేసుకున్నాడు, ఎప్పుడైనా చచ్చిపోయే క్రమమే కనుక ట్రంప్ మొండివాడే కావచ్చు. కానీ అటువంటి వాడిని చంపే ప్రయత్నం చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుందామని ప్రమాద సంస్థలు ఉన్నాయా? ఇప్పుడు పిచ్చివాడి చేతిలో రాయా? ఒక్కోసారి మీరు అన్నట్టు వాడు మెంటల్లీ బాగలేని వాడు కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేస్తుంటారు. మరి అధ్యక్షంగా అనేది కూడా ఇప్పటికి కూడా మొన్నటికి హోటల్ మీద జరిగిన దాడిలో ఒకటి చొచ్చుకొచ్చిండు వాడు హోటల్లోకి. అంటే జస్ట్ ఇంకొక 100 మీటర్లు పోతే ట్రంప్ దగ్గర చేరేవాడు. మరి అటువంటి వాడిని కూడా పట్టుకొని మరి ఇంతవరకు దాని సంగతి తెలిసలే కదా, దాన్ని వాడిని వెనక ఎవడో తెలిసలే కదా. అందుకని ఇది కూడా మరి అవును, అంటే మీరు అన్నట్టు 100 మీటర్లు అయితే ట్రంప్ను చేరుకునేవాడే, కాకపోతే ఆ వెపన్ ఇంకొంత హై అండ్ వెపన్ అయినా, ఏ స్నైపర్ లాంటి షాట్స్ అయితే ఎక్కడి నుంచి అయినా చంపేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, వైట్ హౌస్ బయట సాధారణ ప్రజలు తిరిగేటువంటి రోడ్లు ఉండొచ్చు, పార్కులు ఉండొచ్చు. సో కొంత లోపలికి రావడానికి బ్యారికేడ్లు దాటి లోపలికి రావడానికి అవకాశం ఉంటుందేమో. పూర్తి వైట్ హౌస్ చేరుకునే లోపు భద్రతా సిబ్బంది పట్టేసుకుంటారు, కంప్లీట్లీ నో ఫ్లై జోన్ కాబట్టి. బట్ ఇక్కడ పాయింట్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ గన్ కల్చర్ని అమెరికా తానంతట తాను నిషేధించకపోతే ఇక అధ్యక్షుల్ని కాపాడుకునేటువంటి పరిస్థితి లేదన్నది ఇక్కడ అర్థం చేసుకోవాలా? ఖచ్చితంగా. నన్ను జాన్ ఎఫ్ కెనడీ 63 అయితే, అంతకుముందు 100 ఏళ్ల క్రితం నుంచి 4 పదవిలో ఉన్న అధ్యక్షుల్నే రక్షించుకోలేకపోయిన అమెరికా మరి ఇప్పుడు ఇంకా గన్ కల్చర్ పెరిగింది. అప్పటికిప్పటికి అధునాతన సాంకేతిక విజ్ఞానం పెరిగింది, దూరం నుంచి క్షిపణులతో దాడి చేసే అవకాశం ఉన్నది. అంటే భద్రత అప్పటికిప్పటికి చాలా పెంచాలి కదా. ఒకనాడు 100 ఏళ్ల క్రితం అబ్రహాం లింకన్ హత్య చేయబడ్డారు అంటే అది వేరు. కానీ 150 ఏళ్ళు 170 ఏళ్ల తర్వాత కూడా ఇంకా అమెరికా భద్రత ఇంత డొల్లతనం ఉందంటే ప్రపంచానికి ఏం నీతులు చెప్తా ఉంటున్నావు? ప్రపంచ దేశాలకు ఏం నీతులు చెప్తుంది? మా అధ్యక్షుడు మీ దేశానికి వస్తే మొత్తం భద్రత మేమే చూసుకుంటాం, మీకు సంబంధం లేదు అంటుంది కదా. అసలు మీ ఇంట్లో మీరు గెలవలేకపోతారు. ఇప్పుడు ఊట్లో రాయి తీయనివాడు ఏట్లో రాయి తీస్తాడా? మీ దేశంలో మీ అధ్యక్షుడిని రక్షించుకోలేకపోతే అదే కనుక ఇది చూడండి, వేరే దేశాలు జరిగింది అనుకోండి, ఎన్ని కుట్రకొండాలు అంటే కట్టేవాళ్ళు. ఉదాహరణ మన భారతదేశానికి వచ్చింది అనుకోండి, భారతదేశంలో జరిగితే ప్రపంచం అంతా భారతదేశాన్ని బదనాం చేసేవాళ్ళు కదా. అందుకని మీ భద్రత మీరు చూసుకోవడం చెప్పాల్సిందే. మనం చైనాను కూడా ఎంత అవమానించింది వీళ్ళు. చైనాకి వెళ్ళి వస్తే ఐడెంటిటీ కార్డ్స్ మెడలో వేసుకుని ఆ వాటిని కూడా అందరూ చిప్పేమని పెడతారని అనుమానంతో చెత్తగుట్ల పడేసింది. అంటే మరి అంత భద్రతా వ్యవస్థ బయట దేశాల్లో పాటిస్తుంది. చైనా అయితే భద్రత విషయంలో రాజీ పడదు కదా. అమెరికా అధ్యక్షుడు అయితే చైనా అధ్యక్షుడు చైనా కదా. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే అమెరికా భద్రత డొల్లతనం మరోసారి బయటపడ్డది. ఇది వాళ్ళు మనం సరిదిద్దుకోవాల్సిందే, లేకపోతే ప్రపంచ దేశాల ముందు ఇప్పటికే నవ్వులు పాలయ్యారు. ఎందుకంటే ఏ యుద్ధంలో కూడా గెలవకుండా వీళ్ళు పలాయన చిత్తగిస్తున్నారు. వియత్నాం చిన్న దేశం, వియత్నాం నుంచి కానీ అంతకుముందు ఇరాక్ తో యుద్ధం చేసి అది నిరూపించలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్ లో 20 సంవత్సరాలు 2 దశాబ్దాల పాటు మన ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి అక్కడ గెలవలేకపోయారు. చివరికి ఇప్పుడు ఇరాన్ మీద ఎట్లా రాజీ ప్రయత్నం చేద్దాం, ఏ రకంగా బయటపడదాం, బండ కింద చేయి కింద ఎట్లా బయట తీసుకుందామని ఆలోచన చేస్తున్నారు తప్ప ఇప్పుడు ఇరాన్ తో యుద్ధం ముగిసినట్టే లెక్క అంటున్నాను నేనైతే. చాలా మంది రాజీకి వచ్చేసి మీరు యురేనియం అప్పచెప్పకపోయినా సరే, వేరే దేశానికి ఇచ్చినా సరే, మీరు ప్రమాదం లేదంటే సరే ఇరాన్ తోని కాళ్ళబేరానికి వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ యుద్ధం ఎట్లా ఆగాలి, ఏ రకంగా ఆగాలని చూస్తున్నారు. ఎందుకంటే అమెరికన్ సేన ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది సార్, ఇక్కడ ఇంకొక పాయింట్ ఇంట్రెస్టింగ్ చర్చించాల్సినటువంటి అంశం. ఒకవైపు ఇవాంకా ట్రంప్ పైన దాడికి రెక్కి నిర్వహించారు, ఒక బ్లూ ప్రింట్ మాస్టర్ ప్లాన్ చేశారు అన్నది బయటకు వచ్చింది, పట్టుకున్నారు. అట్ సేమ్ టైం 23వ తేదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొడుకు పెళ్లి. సో కొడుకు పెళ్లికి కూడా డొనాల్డ్ ట్రంప్ హాజరు కాలేకపోతున్నారంటే భద్రతా కారణాల దృష్ట్యానే ట్రంప్ పెళ్లికి హాజరు కాలేదా అన్నటువంటి వార్తలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఒక ట్రంపే కాదు, ట్రంప్ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తున్నారా? ట్రంప్ బయటికి కొడుకు పెళ్లికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఇక ఒక రకమైనటువంటి డేంజర్ బెల్స్లోనే ఉన్నారా? అట్లాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? మంచి ప్రశ్న. అంటే ఇవాంకా మీద హత్య ప్రయత్నం జరిగినందుకు దాని తర్వాత బయట ఫంక్షన్స్ పోవద్దు అంటే తన కొడుకుదైనా సరే బయట జరిగే ఫంక్షన్ పోవద్దు అని నిర్ణయం చేసింది. అంటే ఈ ప్రమాదాన్ని పసిగట్టినట్టు లెక్క కదా శ్రీకాంత్ మనకి. అంటే ఇవాళ జరిగిన ప్రమాదాన్ని ముందే పసిగట్టి కొడుకు పెళ్లికి కూడా రిస్ట్రిక్ట్ చేసిండ్రు అంటే అర్థం చేసుకోవచ్చు. కనుక అదే జరిగింది, వాళ్ళు అనుకున్నది జరిగింది. ఇప్పుడు వైట్ హౌస్ అంటే ఇప్పుడు ఇల్లు భద్రం అనుకున్నారు ఆయన కదా, గృహమే కదా స్వర్గసీమ అని ఆయన ఇల్లు భద్రం అనుకుంటే ఏమైంది, వైట్ హౌస్ పోయింది, అధ్యక్షుడు అధికార నివాసం పోయిందే
దాడి చేసినట్టు లెక్క. ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను నేనైతే. ఆ మిగతా అధ్యక్షుల వరకు వస్తే వైట్ హౌస్ మీద బయట దాడి జరిగినా వాళ్ళు చనిపోయి ఇప్పుడు కూడా బతికి బట్టగట్టిండు. కానీ ఇట్లాంటిది ఈ ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఉన్న సమయంలో ఎందుకు పసిగట్టలేకపోతున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. అంటే అమెరికా అధ్యక్షుడు ప్రపంచం అంతా గొడవలు పెట్టుకొని ట్రంపులు పెట్టుకొని అందరితో శత్రువులు కావడం వల్ల, Right. ఇంకోటి అమెరికాలో కూడా మీరు అన్న ఏదైతే గ్రీన్ కార్డు ఇవన్నీ లొల్లి నడుస్తున్నాయి కదా, అవును. ఎవరైనా చేయొచ్చు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడి చర్యల వల్ల చాలా మంది శత్రువులు అయింది. ఎవరైనా చేయొచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికైనా సరే రెండోసారి హత్య ప్రయత్నం బహిరంగ సభలో ఒకసారి, మొన్న పట్టణంలో ఒకసారి, మూడోది మూడోసారి, అవును. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కన్కల్చర్ నివారించకుండా ఇప్పుడు వీళ్ళైతే బతికి పట్టగట్టే అవకాశం లేదనుకుంటున్నాను. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అమెరికా అధ్యక్షుడికే భద్రత లేదా, వైట్ హౌస్కు భద్రత లేదా? సో అమెరికా అధ్యక్షుడు ఏకంగా కొడుకు పెళ్లికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో, అంత అంతర్జాతీయ కారణాల రీత్యా అనుకున్నా కానీ ఏమున్నా కానీ చైనాకి వెళ్ళినటువంటి ట్రంప్ కొడుకు పెళ్లికి వెళ్ళడానికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏం లేవు. బట్ అమెరికా అధ్యక్షుడికి భద్రతా కారణాల దృష్ట్యానే పెళ్లికి అటెండ్ అవ్వలేదు అన్నటువంటి వార్త అలా ఉండగానే ఈరోజు ఏకంగా వైట్ హౌస్ పైన దాడి జరిగింది. మొన్న ట్రంప్ పైన నేరుగా దాడికి దిగారు. ఇప్పుడు ఇవాంక పైన కూడా దాడి చేయడానికి ఒక బ్లూ ప్రింట్ కూడా సిద్ధమైంది. సో అమెరికా అధ్యక్షుడి వైట్ హౌస్ పైన కాల్పులు జరిగాయి. సో అమెరికా అధ్యక్షుడి పైన కూడా కాల్పులు జరిగాయి. సో ట్రంప్కు భద్రత లేదా? గన్ కల్చర్ అమెరికాలో నివారించేటువంటి పరిస్థితి లేదా? ఇంటి శత్రువులు ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారా? సో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎక్కడో ఇరాన్ నుంచి శత్రువులు ఉన్నారా, లేదంటే సొంత దేశంలోనే ట్రంప్కు శత్రువులు పెరిగిపోతున్నారా? చాలా అంశాలు చర్చలో నడుస్తున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.